విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ అసలు గోల్ అంటే ఏంటి సార్? నేను గోల్ కి రీచ్ అవుతాను, నేను ఫలానా గోల్ పెట్టుకున్నాను కానీ రీచ్ కాలేకపోయాను, నేను ఫలానా గోల్ అని అంటుంటారు. అసలు యాక్చువల్లీ అసలు గోల్ అంటే ఏంటిది? ఏమని అందరికి తెలుసు కానీ గోల్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది నెరవేర్చుకుంటారా లేదా అన్నది వాళ్ళ క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. అసలు గోల్ అంటే ఏంటి సార్? గోల్ ని రీచ్ కావాలంటే ఏం చేయాలి? బాస్, నేను ఈరోజు మా ఇంటికి అడిగి బయలుదేరాను. అవును, ఓకే, నేను దాంట్లో గూగుల్ లొకేషన్ మీరు పంపించిన మ్యాప్ కొట్టాను. కొడితే 45 మినిట్స్ చూపిస్తుంది. 4 కిలోమీటర్లే, 5 కిలోమీటర్ అయింది అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నా గోల్ ఏంది? 45 మినిట్స్లో ఐ షుడ్ రీచ్ టు యువర్ స్టూడియో. ఓకే, ఇది గోల్. ఇది షార్టెస్ట్ టర్మ్ గోల్. ఓకే, నేను ఇప్పుడు జనవరి 1 రాబోతుంది. ఎగ్జాక్ట్ ఈ నుంచి 20 రోజులు ఉంది. 20 రోజులు నేనేం చేయాలి? 20 రోజులు నేనేం సాధించాలి? నేనేమి వదులుకోవాలి? అది కూడా గోలే. ఓకే, నెక్స్ట్ సంవత్సరం అంటే ఇది జస్ట్ షార్ట్ టర్మ్ గోల్. నేను వచ్చే సంవత్సరం 31 డిసెంబర్ 2025కి నేను ఏం కావాలి లైఫ్లో? మిడ్ టర్మ్ గోల్. మిడ్ అంటే కొద్దిగా 1 ఇయర్ ఉంది. నేను సంపాదించాలా, కారు కొనుక్కోవాలా, చదువుకోవాలా, నేను కొత్త పుస్తకాలు రాయాలా, ఇంకేం చేయాలి? నాకు మిడ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్, 10 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి? 10 ఏళ్ళ తర్వాత నేను ఏం కావాలి? 10 ఏళ్ళ తర్వాత నేను ఎంతమందికి ఉపాధి కల్పించాలి? 10 ఏళ్ళ తర్వాత నేనేం కావాలి? 10 ఏళ్ళ లోపల ఎన్ని దేశాలు తిరిగి రావాలి? 10 ఏళ్ళ లోపల ఎంత డబ్బు సంపాదించుకోవాలి? ఫైనాన్షియల్ గోల్, ఫ్యామిలీ గోల్, సోషల్ గోల్, లైఫ్ గోల్ అన్ని పెట్టుకోవాలి. అన్ని గోల్స్ ఉండాలి. ప్రొఫెషనల్ గోల్ కరెక్ట్ ఉండాలి బాస్. స్టూడెంట్స్ గోల్ పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ గోల్, నేను ఎంత డబ్బు సంపాదించిన గోల్ పెట్టుకోవాలి. ఫ్యామిలీ గోల్, నా కుటుంబం గురించి ఏం చేస్తున్నాను నేను. ఓకే, సోషల్ గోల్, నా సర్వీస్ ఏం చేస్తున్నాను సమాజానికి. ఈ సమాజానికి పెట్టుకున్న గోల్ సరిగా లేకుంటే ఇవన్నీ వేస్ట్. సమాజానికి మనం చేయాలి. ఐ వాంట్ టు డొనేట్ సంథింగ్, ఐ వాంట్ టు గివ్ సంథింగ్, ఐ వాంట్ టు. డబ్బు అక్కర్లేదు, వెళ్ళి ఒక ముసల్మాన్ రోడ్డు దారించడం కూడా సేవనే. ఓకే, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 4 క్లాసులు చెప్పడం కూడా సేవనే. మోటివేషన్ చెప్పడం కూడా సేవనే. సమ్ సర్వీస్ షుడ్ బి దేర్. ఈ గోల్స్ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, తర్వాత సోషల్ గోల్, పర్సనల్ గోల్, ఫ్యామిలీ గోల్, లైఫ్ గోల్. ఇవన్నీ గోల్స్ పెట్టుకుని ఇది ఎట్లా సాధించాలి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి గోల్ పెట్టుకున్నాడు, నేను 3 ఏళ్ళ లోపల నేను 50 లక్షలు సంపాదించాలనుకోండి. ఎగ్జాంపుల్, చిన్న గోల్, చాలా చిన్న చెప్తాను ఎగ్జాంపుల్, ఎందుకంటే నమ్ముతారు కాబట్టి. 5 కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. 3 ఇయర్స్ లోపల నేను ఒక 50 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టుకున్నాడు. గోల్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఈయన గోల్ పేపర్ మీద రాయాలి. పేపర్ మీద రాసింది 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి. బాగుందా? పెద్దగా రాయాలి, ఇంకా చాలా పెద్దగా రాయాలి. కలరింగ్స్తో రాయాలి. 3 పేజీలు రాసి ఇంట్లో 3 ప్లేస్లు అతికించుకోవాలి. 3 ప్లేస్లు అతికించుకోవాలి. ఐ విల్ రీచ్ సో అండ్ సో, ఐ విల్ బికమ్ సో అండ్ సో, సో అండ్ సోలో నిలబెట్టుకోండి. ఐ విల్ అని ఉండాలి, ఐ వాంట్ అని ఉండాలి, ఐ విల్ బికమ్ అని రాసుకొని 3 చోట్ల పెట్టాలి. ఒకటోది మీరు పడుకున్న ప్లేస్లో పెట్టండి. ఎక్కడ పెట్టాలి? పడుకున్న ప్లేస్లో, గోడకు కాదు, పైన పెట్టాలి. లేవగానే చూస్తాము, పడుకున్నప్పుడు చూస్తాము, అన్ని నిద్రలో ఉంటుంది. రెండోది భోజనం చేసేటప్పుడు పెట్టుకోవాలి. ఎక్కడ ఉంది? భోజనం చేసేటప్పుడు ముద్దకు ఆ గోల్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఈ లోపలికి వెళ్ళి మన రక్త ప్రసరణ ద్వారా కణకణం వెళ్ళిపోతుంది గోల్. ఓకే, మూడోది బాత్రూంలో పెట్టుకోవాలి. ఎందుకు? అక్కడ మాత్రమే ప్రైవేట్గా ఉంటారు, చాలా మంచి థాట్స్ వస్తాయి అట. ఓకే, అక్కడ వెళ్ళి ఏది కానీ ఈ 3 ప్లేస్ ఉండాలి. ఇంకోటి గోల్ నిజం కావాలంటే ఈ 3 తర్వాత ఇంకో 3. నీకు ప్రేమించే వానికి చెప్పాలి గోల్, నువ్వు ప్రేమించేవానికి చెప్పాలి గోల్, నిన్ను ప్రేమించేవానికి చెప్పాలి గోల్, మూడోది నిన్ను ద్వేషించే వాళ్ళకి చెప్పాలి గోల్. ఈ 3 చెప్పాలి కంపల్సరీ. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు. ఓకే, వాళ్ళకి చెప్పాలి. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, బాస్ కావచ్చు, ఎవరైనా గురువు కావచ్చు, మోడల్ వాళ్ళకి కావచ్చు. శత్రువు ఉంటాడు, ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. వీడా వేస్ట్ ఫీల్ అంటాడు, వానికి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఇద్దరు చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి చెప్పాలి కంపల్సరీ. చెప్పాలి, నేను 50 లక్షలు సంపాదిస్తాను. అదే నువ్వా అంటాడు, నువ్వా అలా స్టార్ట్ అయిపోతుంది. కలిసినప్పుడు ఎంతవరకు వచ్చింది అంటాడు. వీళ్ళు మర్చిపోయిన వాళ్ళు మర్చిపోకుండా మనకు గోల్ కనిపిస్తూ ఉంటాడు కంపల్సరీ. ఇలా అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు గోల్ సాధించాలంటే ఏం చేయాలి? పవర్ఫుల్ టెక్నిక్. మంచి గాలి రావాలంటే ఏం చేయాలి? లోపల చెడు గాలి వదలాలి. నేను చెడు వదిలింది లోపలికి మంచి రాదు, చెడు వదిలితేనే లోపలికి మంచి వస్తుంది. అంటే చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు. చెడు అలవాట్లు వదలాలి. ఈ మనిషి గోల్ సాధించాలంటే చెడు అలవాట్లు వదలాలి. చెడు అలవాట్లు ఏంది? మేబీ సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు, కేబుల్ టీవీ అడిక్షన్ కావచ్చు, సినిమా పిచ్చి కావచ్చు, క్రికెట్ పిచ్చి కావచ్చు, చాటింగ్ పిచ్చి కావచ్చు, లేదా లేజీనెస్ కావచ్చు, లేజీ కావచ్చు, పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, సమ్ నెగిటివ్ వాళ్ళ లోపల ఉంటాయి. ఆ చెడు అలవాట్లు వదిలిపెట్టాలి ఫస్ట్.
చెడు వదిలితేనే మంచి వస్తుంది. నీ 50 లక్షలు సంపాదించాలా, 5 కోట్లు సంపాదించాలా, చెడు అలవాట్లు వదులు ఫస్ట్. యు హావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. అదే. ఆ బ్యాడ్ వదిలితేనే గుడ్ వస్తుంది. నేను 50 కోట్లు సంపాదిస్తాను కానీ నా చెడులోను రాదు అది. ఎందుకంటే ఈ నెగిటివ్ ఉన్నప్పుడు రాదు కదా. ఆ. తర్వాత ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడద్దు. ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు నీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఈ ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఎదుటి వాళ్ళ అన్యాయం చేయొద్దు, ఎదుటి వాళ్ళకి మోసం చేయొద్దు, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయొద్దు, ఎదుటి వాళ్ళ ఆస్తి తీసుకోవద్దు, ఎదుటి వాళ్ళని మోసంతో డబ్బులు తీసుకోవద్దు. అప్పుడు ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. దిస్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ గోల్ ఆర్ దిస్ ఈస్ ది వాట్ ఈస్ గోల్. ఓకే, సూపర్ అండి.